హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నాను అనమాట. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ డైనమిక్స్ అనే యూనిట్ నుంచి అనమాట. సో టాపిక్ పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా వినండి, చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి మన టాపిక్ వచ్చేసి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అన్నమాట టాపిక్. సో ఇక్కడ చూడండి, ఇది సెంట్రిపెటల్ యాక్సలరేషన్ టాపిక్ అనమాట. అంటే ఏంటి పూర్తిగా ఇక్కడ మనం ఈ డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇది ఒక సర్కిల్ అనమాట. ఈ సర్కిల్లో ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఫిక్స్ అయి ఉంటుంది. ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు దీన్ని బేస్ చేసుకుంటుంది అనమాట. ఇది అవుట్ సైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. సో సెంటర్ ఆఫ్ ఫోర్స్ ఉంది, దీనికి ఆపోజిట్లో లాగుతుంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఏ అనే పాయింట్ ఇది బి అనే పాయింట్ వెలాసిటీ ఇక్కడ నుంచి జరుగుతుందనమాట. ఇది ఈ ఈ వాల్యూ ఏదో దాని తీటా కాబట్టి డెరివేటివ్ తీటా 0. అలాగే దీనిలో ఈ సెంటర్ పాయింట్ నుంచి వచ్చే వాల్యూ డిటీకి ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఇదేందో డివిగా చూపిస్తాం. ఇక్కడ మళ్ళీ వెలాసిటీ అనమాట. అట్లా ఇక్కడ యాక్సలరేషన్ బేస్ చేసుకొని v రేడియస్ అంటే దీని యొక్క రేడియస్ వాల్యూ. తర్వాత ఇది ఏఎన్ అయితే ఇది ఏటీగా చూసుకుంటే ఆల్ఫా ఆర్ అనమాట. సో ఏ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. సో దీని మీద మొత్తం ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి చూడండి, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే కన్సిడర్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఒక యూనిఫామ్ వెలాసిటీతో సర్క్యులర్గా రొటేషన్ అవుతుంది. ఇందాక డయాగ్రామ్ చూపించా కదా. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి యూనిఫామ్గా వెలాసిటీ సర్క్యులర్ మూవ్ అవుతుందన్నమాట. ద వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ టాంజెన్షియల్ టు ద పాత్ ఆఫ్ ద మోషన్ పార్టికల్. సో ఈ పార్ట్ ఏదైతుందో మోషన్ టాంజెన్షియల్గా ఉంటుందన్నమాట. ఈ మోషన్ ఓవరాల్ సర్కిల్కి దిగి ఉంటుందన్నమాట. త్రూ ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, దేర్ ఎగ్జిస్టింగ్ యాక్సలరేషన్ డ్యూ టు చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. సో ఇక్కడ ఏదైతే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అయిందో చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్న వెలాసిటీకి మళ్ళీ ఇక్కడ సర్కిల్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ and is called centripetal, radial or normal acceleration. It is denoted by an యాక్సలరేషన్ సంబంధించి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనమాట. అంటే ఈ పొజిషన్ నుంచి యువతలకి లాగటాన్ని ఏమంటారంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారనమాట. సో ఈ విధంగా మనకి డ్యూ టు దీని చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టు ఎవాల్యుయేట్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే ఐడెంటిఫై చేయడం కోసం అనమాట. లెట్ ఏ పార్టికల్ మూవ్ ఫ్రమ్ ఏ టు బి త్రూ ఏ small angle theta along circular path in the figure. The given diagram directed toward the center. Since theta is very small, it may be considered at that the BAB is equal to the AB from the small triangle OVAB. ఇక్కడ చూడండి, ఇదే చెప్పింది. ఏ నుంచి బీకి వచ్చింది డిటీటా అనమాట. సో ఇది స్మాల్ ట్రయాంగిల్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అండ్ స్మాల్ లెటర్ ఆఫ్ ది ఈ మొత్తం పార్ట్ని తీసుకుంటే సర్క్యులర్లో కాకుండా ఇక్కడ ఏబి అనమాట, 0 నుంచి ఏబి. సో ఇక్కడ ఏఓబి అవుతుంది ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా అంతే కన్సిడరేషన్ తీసుకుంటారు అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ద కార్డ్ ఏబి. సో ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఈ కార్డ్ ఏది ఉందో దీని ఈక్వల్ అనమాట. కోడ్ సిఓడి కోడ్ అంటే ఈ డిస్టెన్స్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ఇక్కడ ఉన్న వెలాసిటీ. ఇప్పుడు ఇక్కడ ఏబి బై క్యాపిటల్ ఏబి బై ఆర్ అంటే ఇది క్యాపిటల్ ఏబి బై ఆర్ అంటే ఇది రెజిస్టెన్స్. స్మాల్ ఏబి బై వి అంటే ఈ వెలాసిటీ. డివిబి బై వి అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ ఏఎన్బి విఆర్ అనమాట, అంటే వెలాసిటీ. సో ఫర్ యూనిఫామ్ వెలాసిటీ ఇన్ ద నార్మల్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ గివెన్ బై. ఈ కాన్స్టెంట్ ఉన్న వాల్యూకి ఏమి ఇస్తామంటే యాక్సలరేషన్ కూడా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ బేస్ చేసుకొని టైం ఎంత ఇది అవుతుంది అంటే ఈ పొజిషన్ నుంచి సర్క్యులర్ మొత్తం రొటేషన్ అవడానికి టైం ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తే ఎలా ఉందని. సో ఏ ఎక్సలరేషన్ అంటే ఏఎన్ఏ, ఇంకా చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డివి బై టీ. సో డివి కావాలి, డివి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్టీ.
సో డిస్ప్లేస్మెంట్ మనకి ఏబి అంటే ఈ పొజిషన్ చూసారా, ఇక్కడ నుంచి వచ్చే చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ టు టైమ్. సో వెలాసిటీ అంటే ఈ పొజిషన్ అనమాట, టైం అంటే తీసుకున్న టైం. సో వెలాసిటీ టైం అంటే ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ. సో మనకి ఈ విధంగా మనం ఇది డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దేంట్లో మనకి యాక్సలరేషన్, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు దీంతో పాటు కంటిన్యూషన్ వర్క్లో మనకి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రెండింటికి ఉండదు కాబట్టి, సో ఇక్కడ డివి బై డిటి, సో ఇక్కడ వచ్చేసి విటి ఉంది కదా. సో దీనికి ఏంటి 3 ఈక్వేషన్స్ మనం మిక్స్ చేసి చూసినట్టయితే ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ విటి, ఇక్కడ ఏటి, తర్వాత ఇక్కడ ఏబిఆర్ ఉంది కదా. సో ఈ పొజిషన్లో ఈక్వల్ డిస్టెన్స్ చూడాలి మనం. ఈ పొజిషన్లో ఈక్వల్ డిస్టెన్స్ ఏ విధంగా చూస్తామంటే ఇక్కడ నుంచి చూద్దాం. చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఫ్రమ్ 2 and 3 ఈక్వేషన్ 1 సబ్మిషన్ చేయాలి. 1 సబ్మిషన్ అంటే డివి బై కదా. సో ఇక్కడ డి ప్లేస్లో విటి బై ఆర్, ఏబి ప్లేస్లో డివిటిఆర్ కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ బై టీ బై వి అంటే సెకండ్ థర్డ్ ఈక్వేషన్ సబ్మిషన్ అనమాట. సో సెకండ్ సబ్మిషన్లో ఏముంది, ఏఎన్టీ ఉంది. సో ఏఎన్టీ డివి ప్లేస్లో ఏఎన్టీ. అలాగే థర్డ్ది ఏముంది, ఇక్కడ థర్డ్ వచ్చేసి విటీ బై ఆర్ అంటే ఏబి ఆర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్, ఒకటో ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే ఒకటో ఈక్వేషన్ ఏంటంటే ఏబి బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏబి బై వి డివి బై వి. సో దాన్ని బట్టి మనకి ఏఎన్ కావాలి అంటే ఇక్కడ వి ఇంటూ వి స్క్వేర్ బై ఆర్, వి స్క్వేర్ బై ఆర్ అవుతుందన్నమాట. సో బట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సో ఒమేగా అంటే మనకి ఏఎన్కి ఏఎన్ తీసుకుంటాం, ఇక్కడ వి స్క్వేర్ అంటే సో ఒమేగా స్క్వేర్, ఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. ఓకే. సో ఈ విధంగా మనం ఇక్కడ స్క్వేర్లో ఒక ఆరు, ఇక్కడ ఒక ఆరు పోతుంది కాబట్టి ఆర్ అవుతుంది. సో ఇది మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లేస్లో మనకి ఒమేగా స్క్వేర్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి వెన్ బాడీ మూవ్స్ ఇన్ ద సర్క్యులర్ పాత్ విత్ వేరియబుల్ స్పీడ్, ఏదైనా ఒక స్పీడ్ బేస్ చేసుకొని మూవ్ అయితే దేర్ ఎగ్జిస్టింగ్ ద టాంజెన్సీ యాక్సిలరేషన్ అంటే ఆల్ఫా ఆర్ ఇన్ ద అడిషన్ radial centripetal acceleration. Hence the variable speed there is existing both radial and tangential equation. So true or total acceleration any instant of the particle would be a is equal to an square plus at square. So ikkada a ante instant or total acceleration meter per second square, an ante centripetal or radial acceleration meter per second square, ఇది యూనిట్స్ అనమాట. ఏటీ అంటే టాంజెన్సీ యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది మనకి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్లో జరిగే టోటల్ ఈక్వేషన్ అనమాట ఇది. ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. ఓకే. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఇంకో టాపిక్ తీసుకొస్తాను. ఉంటామండి. బాయ్. థ్యాంక్ యూ.